గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు ఐ డ్రీమ్లో ఉన్నారు వెరీ స్పెషల్ గెస్ట్, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాట్పల్లి వెంకటరమణారెడ్డి గారు. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. ఫర్ ద ఫస్ట్ టైం సార్ కూడా మన దగ్గరకు వచ్చారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఫస్ట్ మీ టాటూ భలే అనిపించింది సార్. అంటే పార్టీ మారను అని చెప్పడానికా యూ హ్యావ్ అంటే జనరలీ అంటే ఇది డైరెక్ట్ ఎందుకు అడుగుతున్నా అంటే జంపింగ్ ఎమ్మెల్యేస్ బాగా అయిపోయారు కదా అని అందుకనే అడిగాను సార్. లేదమ్మా, ఇది నేషనల్ ఫ్లాగ్. ఇది నేషనల్ ఫ్లవర్ అంతే. బీజేపీ అని కాదు, అది కమలం. ఇట్స్ నాట్ ఏ బీజేపీ సింబల్. బీజేపీ సింబల్లో తేడా ఉంటుంది. కింద ఒక 9 డాట్స్ ఉంటాయి. ఓకే, ఇది ఓన్లీ కమలం నేషనల్ ఫ్లవర్ కిందనే వేయించింది ఇది. సో నేషనలిజం అనేది నాకు ఇంట్రెస్ట్. రెండోది ఈ భారతీయ జెండా అంటే చాలా అభిమానం కాబట్టి అది ఫ్లాగ్ ఉండాలనేది నా ఆలోచన. దానికోసం అవి వేయించాను అంతే. అంటే మీరు చెప్పకనే చెప్తున్నారు సార్. అంటే మీరు నన్ను బ్రాండ్గా బీజేపీకే నన్ను అట్లా ఫిక్స్ చేయకండి, ఐ మేబీ ఇన్ అదర్ పార్టీ అని చెప్తున్నారా? అంటే లైక్ అది క్యారెక్టర్ అమ్మా, అది మారచ్చు మరొక. నేను సత్యహరిశ్చంద్రన్ అని చెప్పి రేపు పొద్దున మారితే మారని వాళ్ళు ఎవరున్నారు? మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు మారుతున్నారు? ప్రజల కోసమా, తన సొంత లాభం కోసమా అనేది కూడా ప్రజలు గమనించాలి. ప్రజల కోసం అయితే మారితే తప్పేం లేదు. ఓకే, కానీ మారిన ఏం ప్రజాప్రతినిధి ఇప్పటివరకు ఆ ప్రజలకు ఏం చేసిండు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎవరినైనా తీసుకోండి, మీరు జంపింగ్ జపాంగ్ అని చెప్పేస్తారు, అందరూ జంపింగ్ ఎమ్మెల్యేలు అని మాట్లాడతారు కదా. మారినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం మారినామని చెప్తారు. సింపుల్ డైలాగ్ అంతే, ఇంకేం లేదు. ఏది జిందా తిలాస్మాత్ లాగా సర్వరోగ నివారణ జిందా తిలాస్మాత్. పార్టీ మారడానికి ఒకే ఒక్క కారణం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం అని అంటారు. మరి అభివృద్ధి ఎంత జరిగింది ఒకసారి లెక్కే చెప్పగలరా? ఏ ఎమ్మెల్యే అయినా, మారిన ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి నేను పార్టీ మారడం వల్ల ఒక సింబల్ మీద గెలిచి ఇంకొక సింబల్ ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను ప్రతిపక్షంలో ఉంటే నష్టం జరుగుతుంది కాన్స్టిట్యున్సీకి అని చెప్పి నేను అధికార పక్షంలోకి వచ్చినా అని చెప్తున్నారు కదా. అవును, వచ్చి చేసిన అభివృద్ధి ఏందో ప్రజలతో చెప్పించగలరా? లేదా ప్రజల మధ్యన వీళ్ళు చెప్పగలరా? ఈ 2 ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే పార్టీకి నేను కట్టుబడి ఉన్నా అని ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడతారు, ప్రజల ముందట మాట్లాడతారు. అదే ప్రభుత్వం రానిప్పుడు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడే క్షణమోపిక కూడా లేని ప్రజాప్రతినిధులు ఏ లాభం కోసము ఇవాళ పార్టీలు మారుతున్నారు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. నేను చెప్పిన దాంట్లో మొత్తం అర్థం ఉంది. దీన్ని కొంచెం విశ్లేషణ చేసుకుంటే ప్రజలందరికీ అర్థమవుతుంది నేనేం చెప్పాను అనేది. ఎస్ సార్. అంటే ఏదైనా సరే మీరు ముక్సూటుగానే మాట్లాడతారు, అంటే ఫేస్ టు ఫేసే చెప్పేస్తారు, పెద్ద దాచుకున్నట్టు కూడా ఏం అనిపించదు సార్. చాలా ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కూడా అదే అనిపిస్తుంది సార్. నా స్ట్రైట్ క్వశ్చన్, మీరు బీజేపీ ఆఫీస్కి ఈ మధ్య కాలంలో ఎనీ టైమ్స్ పోయారు? మీరు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు? నేను గెలిచిన తర్వాత మ్యాక్సిమం ఒక 1 month వరకు పబ్లిక్తోనే అయ్యింది, ఇంటి దగ్గర కలవడానికి. ఆ తర్వాత ఒకసారి పార్టీ ఆఫీస్కి వెళ్ళాం, ఒక మీటింగ్ ఉండే. ఆ తర్వాత అక్కడ ఒక మీటింగ్ అయింది ఆల్ ఎమ్మెల్యేస్. దెన్ నెక్స్ట్ ఒక 15 daysకి అట్లా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారము ఉంది. మేము ఫస్ట్ పోలేదు కాబట్టి తర్వాత ప్రమాణ స్వీకారం కోసం అదొక మీటింగ్ అయింది. ఆ తర్వాత నన్ను జనసంకల్ప యాత్రలోనే రాష్ట్రమంతటా తిరగడం జరిగింది. తర్వాత ఎంపీ ఎలక్షన్ల వరకు కూడా రాష్ట్రమంతటా తిరగడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్సీ ఎలక్షను గ్రాడ్యుయేట్ దాంట్లో ఈ ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరపున ఉంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ దాంట్లో 15-20 రోజులు అక్కడే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ నేను గెలిచిన నుంచి డిసెంబర్ నుంచి మొదలు పెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబరు 2024 వరకు నేను ఆల్మోస్ట్ పార్టీ పని మీదనే తిరిగాం. ఒక 8 to 9 months నేను కాన్స్టిట్యున్సీకి కూడా వెళ్ళలేదు. అట్లనే రాష్ట్రం మొత్తం మీద తిరగడం జరిగింది.
ఒకవేళ ఉంటే ఒక 5 రోజులు 6 రోజులు ఉండొచ్చు మంత్లీ మొత్తం ఒక మంత్ కలిసి ఆన్ అండ్ యావరేజ్ ఒక 1 మంత్ అక్కడ ఉంటే ఒక 8 మంత్స్ ఇక్కడ ఉన్నాం. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి. తర్వాత ఒక 2-3 మంత్స్ ఒక 2-3 మీటింగ్లకు పార్టీ ఆఫీస్కి వెళ్ళాం. సో లోకల్లోనే ఉండిపోయాము. 24/7 అక్కడే ఉన్నాం. ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది. క్యాంప్ ఆఫీస్లో ఉంటాం. తర్వాత వీళ్ళు ఈ టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే మొన్న ఎలక్షన్ అయింది అంజిరెడ్డి గారు కుమరయ్య గారు ఉన్నప్పుడు మళ్ళీ కరీంనగర్లో ఒక 13-14 డేస్ ఉన్నాం. ఉండి వర్క్ చూసుకున్నాము. ఆ తర్వాత నేను ఇంకా రాలేదు. ఒక 6 మంత్స్ పార్టీ ఆఫీస్కి ఏం వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. ఈ మధ్యన వినాయక చవితి నాడు ఒకటి, ఆ తర్వాత ఒక మీటింగ్ ఉంది రామచంద్రరావు గారితో అంటే ఒకటి, మొన్న రాష్ట్ర పదాధికారుల మీటింగ్ అంటే ఒకటి వెళ్ళడం జరిగింది. 3-4 సార్లు వెళ్ళాం. ఆల్మోస్ట్ లెక్కేస్తే ఒక 10 సార్లు వెళ్ళొచ్చు 2 yearsలో. సార్ చాలా తక్కువ వెళ్ళిన ఎమ్మెల్యే మీరేనా? అంటే ఇది ఎందుకు పర్టికులర్గా అడుగుతున్నా అంటే మీరు అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ నాయకత్వం మిమ్మల్ని పట్టించుకోవట్లేదని, మీరు ఇంకేదో ఆశిస్తున్నారు కానీ మీ ఇంపార్టెన్స్ లేదని, మీరు ఇద్దరు పెద్ద నాయకుల మీద గెలిచినా నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని మీరు అసంతృప్తిగా ఉన్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం సార్. అదేం తప్పమ్మా. ఎందుకనంటే పార్టీ నాకు టికెట్ ఇచ్చింది, గెలిపించింది. ఇవాళ నాకు ఈ గుర్తింపు ఉన్నదంటే పార్టీ వల్లనే. మీరు ఇక్కడికి పిలవడమైనా, మీడియా అంతా నన్ను చూపెట్టాలని, నాతో ఇంటర్వ్యూ కావాలని అడగడమైనా, ఇదంతా కూడా పార్టీ ఇచ్చినటువంటి గౌరవం. ఆ పార్టీ ఇచ్చిన టికెట్ మీద కామారెడ్డి ప్రజలు గెలిపించడం వల్ల ఇవాళ నేను ఇంత ఎలివేషన్ వచ్చింది. లేకుంటే వెంకటరమణారెడ్డి ఈజ్ ద జీరో. బట్ వెంకటరమణారెడ్డి ఎప్పుడు హీరో అయిండు? పార్టీ ప్లాట్ఫామ్ మీద టికెట్ ఇచ్చినప్పుడు, కామారెడ్డి ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు వారి పుణ్యం ద్వారానే మనం హీరోగా మారడం జరిగింది. ప్రజలు గుర్తించడం జరిగింది. రాష్ట్రం అంతటా కూడా గుర్తించడం జరిగింది. ఏ గుర్తింపు అయితే ఎవరి ద్వారా సాధించినామో వారిని మర్చిపోయేంత పిక్చర్ని అయితే కాదు. ఒకటి. రెండవది, నాకే గుర్తింపు రాలేదు అనుకుంటే ఇంతకన్నా పెద్ద గుర్తింపు ఇంకే పదవికి రాదనేది నా ఉద్దేశం. ప్రజలు, నేను గొప్పగా ప్రజలందరికీ తెలిసింది గొప్పగా 2 ముఖ్యమంత్రుల మీద, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజెంట్ ముఖ్యమంత్రి, లేదా ఆ టైంలో అప్పటి ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, ఏది చెప్పినా ఇద్దరి మీద, ఆ పెద్దోళ్ళ మీద గెలవడం వల్ల నాకు ఎలివేషన్ వచ్చిందనేది ప్రజలందరూ అనుకుంటుంటారు. అది నిజం కాదని నేను అన్నాను. కానీ నేనెప్పుడు అట్లా ఫీల్ కాలేదు. నేను ఎప్పుడు ఏమని ఫీల్ అవుతానంటే, రూపాయి తీసుకోకుండా, ఒక్క సీసా మందు పంచకుండా, వితౌట్ బ్రైబ్తోని, ఒక్క లంచం అనే పదమే లేకుండా ఓటేసిన ప్రజలు ఉన్నారు చూడండి, వాళ్ళు గొప్పోళ్ళు అనేది నేను ఫీల్ అవుతాను. పైసా ఖర్చు పెట్టలేదు సార్. పైసలు కూడా ఎక్కడ మందు పంచలేదు, ఒక్క రూపాయి కూడా పంచలేదు. మామూలుగా అందరూ రాజకీయం అంటే పంచంది గెలుస్తారు అనేది ఒక చిన్న టాపిక్. అది పంచడం పంచకపోవడం అనేది నేను ఇంతకుముందే కూడా చెప్పాను. నేననేది ఏంటంటే, ఆ ఇద్దరి మీద గెలవడం వల్ల ఇంత గుర్తింపు వచ్చిందనేది నిజమే. కానీ గెలవడానికి అసలు కారణం ఏంది అని అంటే ఇది అనేది నేను చెప్తున్నాను. ప్రజలు, కామారెడ్డి ప్రజలు ఏమి ఆశించకుండా, మనవాడు మనోడు, రేపు పొద్దున మనకు ఉపయోగపడతాడు, నిజాయితీగా ఉంటాడు, ఉన్నది మాట్లాడతాడు, అయితే అవుతుంది అంటాడు, లేకుంటే లేదంటాడు అనే ఒకే గుర్తింపు మీద చేశారు. లేదా సోషల్ సర్వీస్ చేసిన దాని మీద, అందరికీ సాయపడ్డ దాని మీద కూడా మనోడు అనుకునే ఒక గుర్తింపు వచ్చి ఉంటుంది. దానివల్ల గెలవడం జరిగింది. కానీ పబ్లిక్ ఎలివేషన్ అంతా ఇద్దరి మీద గెలవడం జరిగిందని. ఇంతకన్నా పెద్ద గుర్తింపు ఏ పదవి వస్తే గుర్తింపు వస్తుంది? ఇప్పుడు నేను ఒక మామూలు ఎమ్మెల్యేను, పార్టీ పదవి కూడా లేదు. ఒక 119 మందిలో నేను ఒక ఎమ్మెల్యేను. 119 మంది ఎమ్మెల్యేల పేర్లు ఏ ప్రజలు చెప్తారు? పోనీ ఒక 20 మంది పేర్లు చెప్పమంటే ఎంతమంది పేర్లు చెప్తారు? ఆ చెప్పే పేర్లలో కనీసం నా పేరైతే ఉంది కదా, ఆ 20లోనో 10లోనో నా పేరైతే వస్తుంది. సరే, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, వెంకటరెడ్డి గారు, ఇట్లా మంత్రుల పేర్లు చెప్తే లాస్ట్కు బీజేపీకి వచ్చేసరికి ఓ వెంకటరమణారెడ్డి గారు అనే పేరైతే వస్తుంది. ఇంతకన్నా పెద్ద అదృష్టం ఏముంది? ఇకపోతే ఇది ఒక రకం. వాస్తవంగా నాకు ఫ్లోర్ లీడర్గా ఇవ్వడానికి డిసైడ్ అయిన పార్టీ, కానీ నేనే వద్దని అనుకున్నాను. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మహేశ్వర్ రెడ్డి గారికి ఇవ్వమని చెప్పి నేనే రికమెండ్ చేయడం జరిగింది. ఆయన నేను మా ఇద్దరి మధ్యనే ఉండే, మహేశ్వర్ రెడ్డి గారు వెంకటరమణారెడ్డి మధ్యలో ఉండే. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, నేను మొదటిసారి గెలిచాను. ఆయన 2వ సారి గెలిచారు. ఆయన 2009లో ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ 2023లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి నేను మొదటిసారి ఎమ్మెల్యేను. సీనియర్ ఉంటారు.
అయితే రాజాసింగ్ గారికి ఇవ్వండి, లేదు అని అంటే మహేశ్వర్ రెడ్డి గారికి ఇవ్వండి. ఆ ఇద్దరిట్లలో ఎవరికైనా ఇవ్వండి, సీనియర్లు ఉన్నారు. మిగతాళ్ళమందరం మొదటిసారి గెలిచిన వాళ్ళమే. రాజాసింగ్ గారు 3వ సారి, మహేశ్వర్ రెడ్డి గారు 2వ సారి, పాయల్ శంకర్ గారు మొదటిసారి, వెంకటరమణారెడ్డి మొదటిసారి, రాకేష్ రెడ్డి మొదటిసారి, పాల్వాయి హరీష్ మొదటిసారి, ధన్పాల్ గారు మొదటిసారి, రామారావు గారు మొదటిసారి. అందరం మొదటిసారి వాళ్ళమే. ఇస్తే వాళ్ళిద్దరిట్లలో ఎవరికైనా ఇవ్వచ్చు. అది ఎలా ఆలోచించి చేస్తారనేది మీరు చూడండి అని చెప్పడం జరిగింది. వాస్తవంగా కన్ఫర్మ్ చేసిన తర్వాతనే నేను వద్దని చెప్పడం జరిగింది. మరి పార్టీ నాకు అంత పెద్ద పోస్ట్ ఇస్తా అని అన్నాక ఇంకా నాకెందుకు అసంతృప్తి ఉంటుంది? ఇంకేముండదు. ఇక పోతే ఏదో ఆశించేది ఏముంటుంది? ఆశ అందరికీ ఉంటుంది, కానీ అది ఫలితం. మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఆశించిండ్రు అనేది నేను బయట ఇంతవరకు కూడా నేను రాష్ట్ర అధ్యక్ష పదవిలో నేను ఉంటానే లేదు. నేను ముఖ్యమంత్రి అవుతాను అన్న మాట మాత్రం నిజం. అవకాశం వస్తే ప్రధానమంత్రి కూడా అవుతామని అనుకుంటారు. ఎందుకు కాదనుకుంటారు? ఎవరెందుకు కాదనుకుంటారు? మీరున్నారు, ఎన్ని రోజులని యాంకర్గా ఉంటారు, ఎన్ని రోజులని ప్రజెంటర్గా ఉంటారు, ఎన్ని రోజులని ఎడిటర్గా ఉంటారు, ఎన్ని రోజులని ఏదో ఒక రోజు మనం స్టూడియో పెట్టాలి, పెద్దది చేయాలి, ఒక ఛానల్ పెట్టాలి, శాటిలైట్ చేయాలి, ఏదో ఒక అంబిషన్ ఉంటుంది. ఒక ఫీల్డ్లో అది ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, అగ్రికల్చరిస్టులైనా, ఆఖరికి అడ్డ మీద కూలీల లాగా పోయినా ఒకసారి ఆ లేబర్ లీడర్ను కావాలి అనే ఒక ఆలోచన వస్తుంది. తప్పేం లేదు. ట్రేడ్ యూనియన్ లీడర్గా రావాలి అని అనుకుంటారు, అసోసియేషన్ ప్రెసిడెంట్ కావాలని అనుకుంటారు, రాజకీయంగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే కావాలనుకుంటారు, మంత్రి కావాలనుకుంటారు, ముఖ్యమంత్రి కావాలంటారు, ప్రధానమంత్రి. ఆశ పడడంలో తప్పులేదు, కానీ అర్హత ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలనేది నా ఉద్దేశం. మరి మీరు రామచంద్రరావు గారి ప్రమాణ స్వీకారానికి లేదంటే ఆయన ఎలక్ట్ అయిన తర్వాత అసలు కనిపించలేదు, మొన్నెప్పుడో మీ నోట్తోనే మీరు చెప్పారు, మొన్నెప్పుడో వచ్చి కలిసాను. వై సార్? వినాయక చవితి రోజే కలిశాను. ఆయన ఎన్నికైన తర్వాత 3 నెలలకు వచ్చి కలిశాను. నేను ఏవైతే గుళ్ళు, కుల సంఘాలు, కళ్యాణపాలు ఏవైతే ఫైనాన్షియల్ రిటర్న్స్ ఉంటాయో ఆ సంఘంకు పెట్టుబడి పెట్టిన తర్వాత దాని మీద ఇన్కమ్ అనేది ప్రజలకు ఉండాలా, అప్పుడు ఆ సంఘం బలోపేతంగా అవుతుంది. కానీ డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అనేది నా ఆలోచన. ఒకటి పనికిరాని కట్టడం కట్టించే కన్నా దానివల్ల రిటర్న్స్ వచ్చే కట్టడం కట్టియడం కరెక్ట్ అనేది నా ఆలోచన. కళ్యాణపము ఖచ్చితంగా కిరాయిలు వస్తాయి, వాళ్ళకు ఆ సంఘంలో జమ అవుతూ ఉంటుంది. ఇది నా ఉద్దేశం. గుళ్ళు ఉన్నాయి, మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరం పోయేది గుడికే. ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎంత డబ్బున్నోడైనా, ఎంత డబ్బు లేనోడైనా, పుష్కలంగా ఆరోగ్యంగా ఉన్నోడైనా ఒక్క పొద్దులు పట్టిపోతాడు, అనారోగ్యం ఉన్నోడు ఖచ్చితంగా బాగు చేయి భగవంతుడు అని దేవుని దగ్గరికి పోతాడు. కాబట్టి ఆ గుళ్ళకి కానీ, మసీదులకు కానీ, చర్చిలకు కానీ ఆ వాల్యూ ఉంది. కాబట్టి మనిషి ప్రశాంతంగా తన గురించి తాను కోరుకునే ఒకే ఒక్క ప్లేసు అవి దేవుడు ఉన్నటువంటి గుళ్ళు తప్ప వేరే అవకాశం అయితే ఉండదు. సంతోషాన్ని మిత్ర బృందానికి పంచుకోవచ్చు, లేదా పార్ట్నర్స్తో పంచుకోవచ్చు, లేదా కుటుంబంతో పంచుకోవచ్చు, కానీ కష్టాన్ని మాత్రం దేవునితోనే పంచుకుంటాం. అది ప్రతి ఒక్కరూ మన ఆత్మవిమర్శ చేసుకుంటే అర్థమవుతుంది. ఎవరం కోరుకున్న ఓ టైంలో భగవంతుడు జర నన్ను ఇది చూడని చెప్పి ఇట్లా అనే పోతాము, అంతే. పొద్దున్న లేసాను అది ఖచ్చితంగా చేస్తాం. అది ఒక్క పూట దొరకలేదా రామచంద్రరావు గారికి? అయితే ఆయన పూట దొరకలేదంటే నేను అవన్నీ రోజు 35 నుంచి 40 సంఘాల ఇనాగ్రేషన్స్ ఉండే, అట్లా 3600 సంఘాల దగ్గర నేను మొత్తం కంప్లీట్గా డైలీ చేసుకుంటూ పోతే కూడా నాకు నెల రోజులు చేస్తే 900 అయినాయి. 900, 1000 దాకా దాటలేవు. కంటిన్యూగా నేను 2.5 months చేసిన. 2.5 months చేస్తే ఇంకో 25% ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి చేయలేదు ఇంకా. కంటిన్యూగా 3 months, ఆల్మోస్ట్ 3 months, 2.5 months మీన్స్ 82 days చేసాం కంటిన్యూగా. నువ్వు వర్షం వచ్చినా రాకున్నా ఏదన్నా మార్నింగ్ 8 to ఈవినింగ్ 8, 9 వరకు కంటిన్యూ చేసాం. నా ఫేస్బుక్లో ఆ డేట్స్తో సహా కనపడుతుంది. నేనేదో ఓరల్గా మాట్లాడుతుంది. కాటిపల్లి వెంకటరమణారెడ్డి అని కొడితే ఆ డేట్లలో ఎన్ని గ్రామాలలో ఎన్ని చేశాడు అనేది లైవ్ కనపడుతూనే ఉంటుంది ఫేస్బుక్. రామచంద్రరావు గారు ఎలక్ట్ సో ఆ రోజు రామచంద్రరావు గారి ఎలక్షన్ కన్నా వారం 10 రోజుల ముందే కిషన్ రెడ్డి గారికి నేను చెప్పాను, అన్న మరి నేను రమ్మంటున్నారు, నాకేమో ఇది ఉంది, ఇవి ఒక ప్రోగ్రామ్ 2 ప్రోగ్రాంలు అంటే క్యాన్సిల్ చేయొచ్చు, 35-40 ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేయడం అంటే చాలా ఇబ్బంది అవుతుందన్న. అందరూ ఒక్కొక్క సంఘంలో 100-150 మంది దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, నా కోసం ఎదురు చూస్తుంటారు. అట్లా రోజు 4-5 వేల మందిని క్యాన్సిల్ చేయలేము, కంటిన్యూ ఉంది, నన్ను ఏం చేయమంటారంటే సరే పర్వాలేదు మీరు రాకున్నా పర్లేదు అని కిషన్ రెడ్డి గారు అన్నారు. తర్వాత ఎలక్షన్ అయింది.
ఎలక్షన్ రోజు కూడా రమ్మని చెప్తే కూడా చెప్పినా ఇట్లా ఉంది పరిస్థితి అంటే సరే అన్నారు. నేను ఎప్పటికప్పుడు కిషన్ రెడ్డి గారికి చెప్పాం. తర్వాత ప్రమాణ స్వీకారం అయిన రామచంద్రరావు గారిది అయిన రోజు కూడా అది ఫస్ట్ ఏదైతే అనుకున్నామో ఆ డేట్ ఖాళీ ఉండే నాకు. తర్వాత షెడ్యూల్ అలాగే ఉంది. తర్వాత ప్రమాణ స్వీకారం డేట్ కొంచెం దూరం పోయేసరికి మళ్ళీ ఆగాల్సి వచ్చింది. నాకు అక్కడ షెడ్యూల్ ఉండే, రామచంద్రరావు గారి దగ్గర కాలేదు. యాక్చువల్గా రామచంద్రరావు గారుతో నేను చాలా క్లోజ్గా ఉంటాను, చాలా హ్యాపీగా ఉంటాము. ఆయన మనిషిగా 100% చాలా జెన్యూన్, కల్మషం లేని వ్యక్తి. రాజకీయ నాయకుని అంటే లక్షణాలు అంటే కన్నింగ్ నేచర్ ఆయన దగ్గర లేదు. అడగకుండానే చెప్పేస్తున్నారు, మా మధ్యలో ఏ డిఫరెన్స్ లేదని ముందే చెప్పేస్తున్నారు. అంటే సేఫ్ సైడ్ ఏం లేదమ్మా. ఆయన నిజంగా కూడా కల్మషం లేని వ్యక్తి. మీరు ఎవరినైనా అడిగినా చెప్తారు పార్టీలో. మరి రాజా సింగ్ గారు రిజైన్ చేయడం, ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఆల్మోస్ట్ సేమ్. మరి రాజా సింగ్ గారు అసలు ఏంటి సార్ ఎపిసోడ్? కరెక్ట్ గా చెప్పండి సార్, రకరకాలుగా చెప్తున్నారు. ఏదైనా చెప్పొచ్చమ్మా. పార్టీ అది నీకు నిజంగానే చెయ్యాలని, పోటీ చేయాలని ఉంది, వెళ్ళి అప్లికేషన్ చేసేది ఉండే వెళ్ళిండ్రు. కానీ అప్లికేషన్ అయితే చేయలేదు అనేది వాళ్ళ వాదన. చేసేందుకు పోతే తీసుకోలేదని ఈయన వాదన. సరే ఏదన్నా కావచ్చు, అది పార్టీ. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, 3 సార్లు గెలిచావు, ఆ పార్టీ సింబల్ మీదనే కదా. ఇంటి గుట్టును బయటది పెట్టద్దు కదా. భార్య సింటిది కూడా ఎక్కడో దగ్గర తప్పు చేస్తుంది, భర్త సింటోడు కూడా ఎక్కడో దగ్గర తప్పు చేస్తాడు, పిల్లలు కూడా ఎక్కడో దగ్గర తప్పు చేస్తారు. కానీ మంచిని చూడాలి. కానీ ఒక్కసారి 2 సార్లు చెడు జరిగిందని దాన్ని పట్టుకొని మనం మంచినే మర్చిపోతే కష్టం. ఎవరెంత అయినా, ఏ రాజకీయ నాయకుడు రాజకీయంలో వర్గాలు అనేది కామన్, అది లేకుండా ఉండనే ఉండదు. అది లేదు అని చెప్పడం అనేది తప్పు. అది ఉంటేనే రాజకీయం, అది లేకపోతే రాజకీయం కాదు. ఈ భూమి ఉన్న రోజులు, సూర్యచంద్రులు ఎంత అయితే నిజమో, ఈ రాజకీయం ఉన్నన్ని రోజులు వర్గాలు, శత్రువులు అనేది అంతే కామన్. ఆ సూర్యచంద్రులు ఈ భూమి ఉన్న రోజులు ఎంతైతే నిజమో, ఈ రాజకీయం అనే పదానికి, ఈ రంగానికి వాస్తవంగా శత్రువులు ఉంటారు, ఖచ్చితంగా వర్గాలు ఉంటుంది. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు, నా ఐడియా మీది కరెక్ట్ అని మీరు ఒప్పుకోవాలని రూలు లేదు. మీ ఒపీనియన్ మీది, నా ఒపీనియన్ నాది. కానీ ఒక డిస్కషన్ చేసిన తర్వాత ఏదో ఒక ఒపీనియన్ కంక్లూజన్కి వస్తుంది. సరే 3 సార్లు గెలిచిర్రు, ఆ రికగ్నేషన్ మీద హైయర్ అథారిటీకి కంప్లైంట్ చేసి, నేను బ్రదర్గా ఆయనకు నాకు 10 ఏళ్ళు, ఇంచుమించుగా ఒక 8-10 ఏళ్ళు, నేను 8 ఏళ్ళన్నా పెద్దోడిని అనుకుంటున్నాను. నేనైతే 8-10 ఏళ్ళు పెద్దోడినే అనుకుంటున్నాను. 45 అట్లా ఉంటుండొచ్చు, నేనైతే 55. సరే పెద్దవాళ్ళకి వెళ్ళి చెప్పేది ఉండే. 3 సార్లు ఎమ్మెల్యేగా అయినరు, ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేసేది ఉండే, అక్కడ పోయి మాట్లాడేది ఉండే. ఓకే, అది మాట్లాడలేవు, ఊరుకున్నా పర్వాలేదు. రాజీనామా చేస్తున్నా దమ్ముంటే యాక్సెప్ట్ చెయ్యి అనడం మాత్రం తప్పమ్మా. ఆయన ముందరనే నేను చెప్పగలుగుతా, నాకు కలుస్తాడు. నిన్న మొన్న నాంపల్లి కోటలో కూడా కలిసినాం, హగ్ చేసుకుంటాం, అట్లా ఏం లేదు. అన్న అంటాడు, అన్న అంటా, నాకు కూడా ఆయన అంటే ఇష్టమే, అట్లేం లేదు. కానీ ఆయన దమ్ముంటే నా రాజీనామాను యాక్సెప్ట్ చేయని ఒక పార్టీకే సవాలు విసిరినప్పుడు, పార్టీ యాక్సెప్ట్ చేయకపోతే పార్టీ సున్నా అవుతుంది. పార్టీలో దమ్ము లేదని అంటారు. ఆ దమ్ము ఉందా లేదా అనేది క్వశ్చన్ వేసింది ఎవరు? రాజాసింగ్ గారు వేశారు. దమ్ము ఉంటే అని అన్నారు. దమ్ము ఉంటే అంటే చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేశారు, రాజీనామా చేశారు. ఈయన రాజీనామాను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సస్పెండ్ చేయలేదు పార్టీ సస్పెండ్ చేస్తే పార్టీ తప్పు అవుతుంది. ఇవాళ నేను రాజీనామా చేస్తే అది నా ఇష్టం, నేను రాజీనామా చేయొచ్చు. నన్ను పార్టీ సస్పెండ్ చేస్తే నేను తప్పు చేసినట్టు. ఇది గమనించుకోవాలి ఏ లీడర్ అయినా సరే. కానీ ఆవేశంతో తను చేయడం, ఇవాళ ఒక 15 ఏళ్ళు అంటే 30 ఏళ్ళకి, ఇంచుమించుగా 30 ఏళ్ళకి ఎమ్మెల్యే అయినరు. నేను 30 ఏళ్ళ నుంచి కొట్లాడితే 55 ఏళ్ళకి ఎమ్మెల్యే. నేను ఎవరు అదృష్టవంతులు ఇందులో? 2 మీద గెలిచిన నేనా, లేక 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే కొనసాగుతున్న రాజాసింగ్ గారు? 30 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యేగా అయిన ఆయన అదృష్టవంతుడా? 50 సంవత్సరాలకు 2 మీద గెలిచిన నేను అదృష్టవంతున్నా. అదృష్టానికి కొలమానం ఏం లేదు, అది తృప్తికి సంబంధించిన విషయం. నేను తృప్తిగా, ఐఎమ్ కంఫర్ట్ అనుకుంటే కంఫర్టే, నేను కంఫర్ట్ లేని అనుకుంటే లేదు, అంతే. అది మన సైకాలజీ. మన మనసు ఏం ఆలోచిస్తుందో మన మెదడు అదే చెప్తుంది. మన మెదడు ఏదైతే చెప్తుందో అదే మనసు ఆలోచించుకుంటే తృప్తి అనేది కలుగుతుంది. ఆ తృప్తి లేనప్పుడు ఏ స్థాయికి పోయినా వ్యతిరేకత కామన్. ఈ పార్టీలకు పోతాడు, ఆ పార్టీలకు పోతారు అని బాగా పెద్ద ఎత్తున ప్రచారం. ఆయన ఎందుకు వెళ్తాడమ్మా? ఆయన డైరెక్ట్ చెప్పండి, నేను బీజేపీ మళ్ళీ పిలిస్తే వస్తాను కూడా అంటున్నాడు.
పిలుస్తుండొచ్చు మరి ఎందుకు భవిష్యత్తులో. పిలుస్తలేరు సార్? పిలుస్తారు, భవిష్యత్తులో పిలుస్తారు. ప్రతి దానికి ఒక సమయం వస్తుంది. నేను అప్పుడే ఎన్టీ రామారావు గారిని నాగయ్య కాలంలో పుడితే నేను సావిత్రి గారిని పెళ్లి చేసుకుంటుంటే ఎంత చీప్గా ఉంటుందో, ఈ సమయంలో 1970లో పుట్టాల్సిన 1970లోనే పుట్టాలా, 1950లో పుడితే బాగుంటుండే అనుకుంటే తప్పు. అదే 1970లో పుట్టే నేను అయ్యో 2025లో పుడితే నేను ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉంటుంటే కదా, ఫుల్ ఎస్టాబ్లిష్ అయింది, డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది అని అనుకుంటే తప్పు కదమ్మా. ఎవరికి ఎప్పుడు ఏది రాసి ఉంటే అది జరుగుతుంది. కష్టపడడం మన వంతు, ఫలితం మాత్రం ఆ దేవుడు ఇస్తాడు. అది ఆలోచించకుండా ఆవేశపడి అందరము అంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, అయ్యో ఆయన వయసు నా వయసు సేమ్ నేను కాలేదు అంటే ఎలా? అది తప్పు కదా. ఆయన అయిండు, కష్టపడవచ్చు, అయిండు, నా కష్టంలో ఎక్కడో లోపం ఉండొచ్చు, కాకపోవచ్చు, తప్పేముందండి. ఎవరికి ఎప్పుడు ఏది రాసి ఉంటే అది అవుతుంది. తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినారు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. అదే ఎన్టీ రామారావు గారే చనిపోకపోతే, అదే చంద్రబాబు నాయుడు కాకపోతే, ఇలా అనుకుంటే ఏది అనుకుంటే అదే. కాబట్టి అవకాశం ఏ రూపకంగా వచ్చేది ఎవరికి తెలియదు. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు మనం చనిపోయిన తర్వాత కూడా నిజంగా ఆయన చాలా బాగుండే, అలా ఉండాలి అనే పేరు తెచ్చుకున్న వాళ్ళు లీడర్లు. కానీ వీళ్ళందరూ అలాంటి ఆలోచన లేరు. నాన్ కరప్టెడ్ ముఖ్యమంత్రులు ఇద్దరు, ఒకరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, రెండవది ఎన్టీ రామారావు గారు. ఈవెన్ నేను అభిమానించే రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను ఈ కోవలకి తీసుకురావట్లేదు. నాకంటే ఆయన అంటే ఇష్టమే, కానీ నిజంగా చెప్పాలంటే మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు ₹1 కూడా కరప్షన్ చేయలేదు. కావాలంటే అప్పుడు చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లను ఎవరు అడిగినా చెప్తాను. ఓకే, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లో వచ్చారా సార్? 100%. ఓకే, అంతే కదా. కానీ అవకాశం ఇచ్చింది మాత్రం భారతీయ జనతా పార్టీ. నేను కాంగ్రెస్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. Yeah. కానీ అవకాశము నాకు రాజకీయంగా అవకాశం ఇచ్చింది కాంగ్రెసే. నన్ను రాజకీయంగా ఎదుగుదల చేసింది, జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. సరే ఎవరెవరో ఏదేదో చెప్పుకుంటారు, మేము చేసినాం అంటారు, కానీ అది నాకు తెలుసు, చేసిన ఆయనకు తెలుసు, పైన భగవంతునికి తెలుసు. ఇప్పుడు అధికారంలో ఉంది తర్వాత కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎప్పుడైనా అనిపిస్తుందా సార్, అయ్యో నేను రాంగ్ పార్టీలు ఉన్నానా? అట్లా ఏం లేదం. ఎందుకు అనిపిస్తుందాం? అయ్యో అందులో ఉంటే టికెట్ ఇవ్వకపోతేమో, నాకు ఎమ్మెల్యేనే కాకపోతుంటేనేమో అని అనుకోవాలి, కానీ నేను ఇందులో ఉంటేనే ఎమ్మెల్యే అయినా అని అనుకుంటా నేను. కాబట్టి అట్లేం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీలు నాకు ఎమ్మెల్యేగా నాకు మళ్ళీ తిరిగి రాజకీయ భిక్ష పెట్టింది ఆ పార్టీ. సరే, పార్టీలు మారడం అనేది వారి వ్యక్తిగత విషయం, వారి అవసరాలకే మారుతారు అనేది అయితే నేను నమ్ముతా. ప్రజల అవసరాల కోసం మారే వ్యక్తిని నేనైతే చూడలేదు. ఈ మధ్య కాలంలో చాలా కాంట్రవర్సీగా ఉన్నటువంటి టాపిక్ సార్, ఓసీలకు రిజర్వేషన్. అంటే మీకు వెనకాల రెడ్డి ఉంది కాబట్టి ఆ రెడ్డిల గురించే మీరు ఏదో ఫైట్ చేస్తున్నట్టుగా, లేకపోతే ఓసీల గురించే మీరు ఫైట్ చేస్తున్నట్టుగా, మిగతా అసలు మీకు అక్కర్లేనట్టుగా ప్రొజెక్షన్ అవుతుంది సార్. నిజంగా మీ మనసులో మాట ఏంటి సార్? ఒకటి అందరు గమనించాల్సింది ఏంటంటే, ప్రజలందరూ కూడా, నాకైతే కులం ఫీలింగ్ ఉండదు, మతం ఫీలింగ్ ఉండదు. నేను ఇప్పటివరకు మతం పట్టుకొని ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు, కులం పట్టుకొని మాట్లాడిన సందర్భం లేదు. నేను తప్పొప్పులనే చూస్తా, నీనా అని కూడా చూడ. నేను మంచి చెడు తప్పు ఒప్పు ఈ వీటి మధ్యనే నేను క్యాల్కులేషన్ చేసుకుంటూ ఉంటానమ్మా. వాస్తవంగా ఏదైతే ఆర్థిక పరమైన రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పినాం, నేనన్నది ఓసీ రిజర్వేషన్ ఇచ్చేసి జనరలే పెట్టకండిగా, జనరల్ ఎందుకు ఓసీ రిజర్వేషన్ ఇచ్చేయమని చెప్పినాం. యాజ్ పర్ క్యాల్కులేషన్ ఆఫ్ గవర్నమెంట్, కుల గణన చేసినటువంటి ప్రభుత్వము అది నిజంగానే న్యాయమైనప్పుడు కులాల వారిగానే రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పినాం. మాలది మాలకే, మాదిగది మాదికే. మాలోళ్ళల్లో కూడా నీరడోళ్ళు ఉంటారు, మాదిగోళ్ళల్లో కూడా వేరే రకాలు ఉంటాయి, అందులో ఏబిసిడి టైప్ అట్లా కూడా ఉంటాయి. చెర్ల నుంచి నీళ్ళు ఇడిచిపెట్టే వాళ్ళని నీరడోళ్ళు అంటారు. డప్పు కొట్టేటోళ్ళు డప్పు కొట్టుతూ ఉంటారు. ఇక తోలు తీసేవాళ్ళు, బర్రెలు చనిపోతే గోజల తోళ్ళు తీసేవాళ్ళు వాళ్ళు ఉంటారు. అలాగే బొందలు దవ్వేటోళ్ళు వాళ్ళు ఉంటారు, కాటిపాపలోళ్ళు ఉంటారు. ఇలా అందరూ చాలా రకాలు ఉంటాయి అందులో. అట్లా మాలోళ్ళల్లో కూడా ఉంటారు. అంటే ఎస్సీలల్లో మాల మాదిగా అంటారు. అందులో కూడా సబ్ డివిజన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన వృత్తి, వాళ్ళ వృత్తిని బట్టి అట్లా చేశారు. సరే, అప్పటి పరిస్థితులను బట్టి అట్లా చేశారు. అట్లాగే బీసీలలో దర్జీలు ఉంటారు,
టైలరింగ్ అంటే ఇప్పుడు టైలరింగ్ కొట్టడం, ఇప్పుడు మంగళోళ్ళు చేయడం, ఇవన్నీ ఈ కులపడు ఆ కులపడు అని లేదు, ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు చేస్తున్నారు. అవును. అట్లానేమి నాయి బ్రాహ్మలే ఒక్కరే చేస్తున్నారు అనేది లేదు. అట్లాగే దర్జీలో చాలా లీస్టెడ్ పాపులేషన్ ఉంటారు. బీసీలలో హైయెస్ట్ పాపులేషన్ ముదిరాజు, మున్నూరు కాపు ఉంటారు. అవును. నేను ఇంట్లో 134 కులాలు ఉన్నాయి. అవును. సరే, అందులో ఒక 10-15 ఎస్సీలలో ఉన్నాయి, ఓసీలలో కూడా 20-25 ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఇలా గుడాట్ రెడ్డిలు అంటారు, గుడాట్ కాపులు అంటారు, మోటాట్ అంటారు, పాకనాట్ అంటారు, చిట్టప్ అంటారు, ఏవో చెప్తా ఉంటారు. ఇంట్లో కూడా రెడ్డిలలో కూడా ఉన్నారు, ఆర్యవైశ్యులలో కూడా ఉన్నారు. బ్రాహ్మణుల కర్ణాలు అంటారు, బ్రాహ్మణులు అంటారు, ప్లస్ పూజారులు అంటారు. ఒక్కొక్క రకం అందులో కూడా 4-5 రకాలు ఉంటాయి. వెల్మలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, చాలామంది మార్వాడి ఉన్నారు. అందులో కూడా జైన్లు వేరు, మహేశ్వరులు వేరు, అగర్వాళ్ళు వేరు, అందులో కూడా చాలా మటుకు ఉన్నారు. ఇవన్నీ కలిపితే 200 ఉంటుండొచ్చమ్మా. మొత్తం కలిపితే 200 ఉంటుండొచ్చు. కుల గణన చేసినటువంటి ప్రభుత్వాన్ని నేను ఏమడిగినా అంటే, ఈ పంచాయతీ ఏంది, కులం ఏంది, రిజర్వేషన్తో గొడవలేంది, కలిసి ఉండేటువంటి జనంలో రాజకీయ నాయకుల ఎదుగుదల కోసం పెడుతున్నటువంటి కార్యక్రమాలు. కాబట్టి నేనేమన్నంటే కులగణన చేసిరు, మీరు ఏ కులంలో ఎంతమంది ఉంటే అంతే ఇచ్చేయండి. దర్జీలు ఉన్నారు, 0.1% 1% వస్తుంది. ఆయనకు ఒకటే సీటు రాష్ట్రం మొత్తం మీద దర్జీకి రిజర్వేషన్. రెడ్డిలో 6% ఉన్నారని అంటారు. 6.5, 7.5, 1.5 నాకు ఐడియా లేదు, నేను దాని గురించి మాట్లాడతలేను. ఎంతనైనా ఉండొచ్చు రెడ్డిలు. సరే, సపోజ్ ఇప్పుడు జీటీవీలో భరత్ గారు కానీ ఇంకా వేరే దగ్గర ఒక 6.5, 7.5 అని వాళ్ళు అన్నారు. వాళ్ళ లెక్క ప్రకారమే మాట్లాడదాం. 6-7% ఉన్నారు కాబట్టి 6-7 సీట్లే వస్తాయి. అంటే ఇప్పుడు 30-40 మంది ఉన్నారు కదా అసెంబ్లీలో, రేపు తగ్గని తప్పేముంది? ఎవరు ఒప్పుకుంటారు సార్ అట్లా? అందరూ ఒప్పుకోవాల్సిందే. ఒక రూల్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. అందరూ అన్నీ కావాలి. రెడ్డిలు కూడా తగ్గాల్సిందే నీ పాపులేషన్ బట్టి. నువ్వు వీలైతే పాపులేషన్ పెంచుకోవద్దన్నాడు, వద్దనిలే కదా. ఇప్పుడు జనమంతా అదే కదా కోరుతున్నది. పాపులేషన్ పెరిగితే రిజర్వేషన్ పెరుగుతుంది. బేస్డ్ ఆన్ పాపులేషనే కదా ఇప్పుడు చేసింది. కులగణన అదే కదా ఇప్పుడు చేసింది, అదే కదా రేవంత్ రెడ్డి గారు చేసింది. పాపులేషన్ పెంచుకోమని చెప్తున్నాను నేను, దర్జీలకు అదే చెప్తున్నాను. రెడ్డిలు కూడా అదే పెంచుకొని రేపు 40% పెంచుకొని ఎవరు వద్దన్నారు? అడ్డం ఎవరు వస్తలేరే? నీ పాపులేషన్ పెంచుకోవడానికి నీకు అడ్డం వస్తలేరు కదా ఎవరు. నీకు 3 పిల్లలు ఉంటే ఎలిజిబిలిటీ కూడా ఎత్తేసారు, ఇంకా ఫ్రీ. నువ్వు రేపు రాజకీయంలోకి వచ్చి ఇంకా వేరే వాళ్ళు ప్రభుత్వం వస్తే పెట్టండి అన్లిమిటెడ్ చిల్డ్రన్స్. పిల్లలు ఎంతమంది ఉన్నా రాజకీయ పోటీకి అరువులే అని పెట్టండి. వాళ్ళ బయలా తీసుకురండి, ఏమైంది? జీవో తీయండి, ఏమైంది? ఫరకపడేది ఏం లేదు. పెరిగాను అట్లనే పాపులేషన్ పెరిగి రోడ్లన్నీ ఇరుకులైపోయి ఇండ్లల్లో పట్టకుండా, ఇండ్లు లేకుండా లాస్ట్కు బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏది గైడ్ చేస్తున్నట్టు? ప్రభుత్వము